మీడియా మిత్రులకు సామాజిక ఉద్యమ నమస్కారాలు. ఈరోజు ఏలూరు జిల్లా ఏలూరు హెడ్ క్వార్టర్లో మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో జిల్లా వ్యాప్తంగా మాదిగలపై దాడి నిమిత్తం గౌరవ కలెక్టర్ గారికి ఎస్పీ గారికి వినతిపత్రానికి ఇవ్వడానికి వచ్చాము. 78 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో మాదిగలపై అలాగే దళితులపై దాడులు అనేది ప్రభుత్వాలు మారినా ఆగలేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి 4వ జెండాగా పనిచేసిన కృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఎంఆర్పిఎస్ కార్యకర్తలు మాదిగలపైనే దాడులు చేస్తాయని ఈ సందర్భంగా తెలియజేసిన. అలాగే గత నెల 22వ తారీఖు నాడు కుక్కునూరు మండలం కుక్కునూరు టౌన్లో శివాలయం దగ్గర ఇంటర్మీడియట్ చదువుతున్న మాదిగల యువకులపై అక్కడ ఉన్న ఆధిపత్య కులమైన మున్నూరు కాపు సామాజిక వర్గం యువకులు బండి మీద వెళ్తుంటే మీరు బళ్ళు మీద తిరుగుతారా, ఆరును కొట్టినా తప్పుకోము, మీరెంతరా, మీ బతుకులంతరా, మీరే మాకు పుట్టారా అని విచక్షణారహితంగా మాట్లాడి అనేక రకాలైన తీసుకోలేని మాటలు మాట్లాడి విచక్షణారహితంగా దాడి చేయడం జరిగింది. అదేవిధంగా ఆ కేసు నిమిత్తం ప్లస్ SC/ST కేసు కట్టారు. దాని మీద ఒక పోలీసు వారికి హెచ్చరించేది ఏంటంటే, ఒక SC/ST కేసు కట్టినా కానీ కౌంటర్ కేసు అనేది ఇమీడియట్గా కడుతున్నారు. గౌరవ పోలీసుల వారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, అది పరిశీలన చేసి ఆ కేసు ఏదంటే దాని మీద మీరు విచారణ చేయాలని, కౌంటర్ కేసులు తీసేయాలని ఎంఆర్పిఎస్ జిల్లా తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ కులాల ఆధిపత్య కులాలు దాడులు ఆపకపోతే ప్రభుత్వం పైన కృష్ణ మాదిగ గారి నాయకత్వంలో అనేక ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, కుక్కునూరు మాదిగ యువకులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి, వారిపై అటెంప్ట్ మర్డర్ కేసు కూడా పెట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, వాళ్ళపై ఉన్న కౌంటర్ కేసు కూడా తీసివేయాలని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై మాదిగ, జై మందాకృష్ణ మాదిగ. సిద్ధు మాదిగ పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఎంఆర్పిఎస్ అండ్ MSP రాష్ట్ర బాధ్యుడిగా పోలవరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. కుక్కునూరు CM కాలనీలో మాదిగ యువకులపై పెట్టినటువంటి అన్యక్రాంత కేసులను వెంటనే పోలీసు యంత్రాంగ పెద్దలు ఎత్తివేయాలని చెప్పేసి మేము పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారి తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే అక్కడ ఉన్నటువంటి మాదిగ యువకులు ఉన్నారో వాళ్ళని చాలా దారుణంగా, చాలా అన్యాయంగా ఆ రోజు శివాలయం దగ్గర భోజనాలు జరుగుతున్న సమయంలో అత్యంత కిరాతకంగా కొట్టి అక్కడ ఉన్నటువంటి రాజకీయ పలుకుబడితో, రాజకీయ నాయకుల అండదండలతో ఆ విధంగా చేయడం సబబు కాదు. ఇది ఇట్లాంటి ఘటనలో పశ్చిమ గోదావరి జిల్లాలో మరి కమగుంటలో కూడా ఒక ఘటన జరిగింది. అత్యంత బాధాకరం, అత్యంత దారుణమైన విషయాలు ఇవన్నీ. ఇట్లాంటి ఘటనలు జరిగితే పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో MRPS అనుబంధ సంఘాలతో పెద్ద ఎత్తున ఉద్యమం చేసి బుద్ధి చెప్తామని చెప్పేసి హెచ్చరిక తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై మందాకృష్ణ మాదిగ. మన ఏలూరు, మన చందన. డిసెంబర్ 3వ తేదీ నుండి సిల్వర్ జూబ్లీ వేడుకలు, 25వ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత బహుమతుల సంబరాలు, అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 59% తగ్గింపు, 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 2500 రూపాయల వస్త్రాల కొనుగోలుపై వెండి నాణెం ఉచితం. వార్షికోత్సవం సందర్భంగా కేవలం కొద్ది రోజులు మాత్రమే 1500 రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఫ్రాక్స్, టాప్స్, మెన్స్ టీ-షర్ట్స్, సూరత్ సారీ ఏదైనా ఒకటి 25 రూపాయలు మాత్రమే. ప్రత్యేక కౌంటర్ లో పాలికాట్ మంగళగిరి సారీ 25 రూపాయలు మాత్రమే. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఒకరికి ఒక చీర మాత్రమే. 575 రూపాయల మెన్స్ షర్ట్ కొంటే రెండవ షర్ట్ 25 రూపాయలు మాత్రమే. 92.5 సిల్వర్ జ్యువెలరీపై 25% తగ్గింపు. శుభప్రదం. చందన స్వర్ణాభరణం. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు.